కడప జిల్లా చిన్న కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు బోధన కొనసాగించాలన్న తల్లిదండ్రుల డిమాండ్కు అధికారులు అంగీకారం తెలిపారు. ఆందోళన నిర్వహిస్తున్న తల్లిదండ్రులతో మాట్లాడిన డీఈఓ సంషుద్దీన్ సోమవారం నుంచి పాఠశాలను అప్గ్రేడ్ చేస్తామని చరవాణి ద్వారా హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. అంతకుముందు ఎంఈఓ తల్లిదండ్రులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు కోరడంతో డీఈఓతో ఫోన్లో మాట్లాడించారు. ఆయన నిర్దిష్టంగా అంగీకారం తెలపడంతో నిరసన విరమించారు. మాకు 60 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ ఇక్కడ ఉన్నది. ఈ స్కూల్ నుంచి మాకు ఇప్పుడు 8th వరకు ఉంది. 8th నుంచి తీసేసి మళ్ళీ 5th చేస్తున్నారు. ఇట్లా కాకుండా మాకు 8th 10th కూడా కావాలని మేము కోరుకుంటాము. కనీసం ఇప్పుడు ఉన్న 8th వరకైనా మాకు ఇక్కడే కావాలి. ఖచ్చితంగా మాకు స్కూల్ అయితే కావాలి. స్కూల్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో 8th వరకు లేకపోతే ఒప్పుకునేది ఉండదు. ఎందుకంటే పేదవాళ్ళ పిల్లలు, పని చేసుకునే వాళ్ళ పిల్లలు పద్ధతి ఒంటి పంపించుకోలేము. చిన్నపిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు. కాబట్టి మాకు ఖచ్చితంగా అయితే స్కూల్ కావాలి. ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ, ఆర్ఆ లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కలెక్టర్ని కానీ, ఎండిఓని కానీ ఎవరినైనా మేము కోరుకునేది ఇది ఒక్కటే. పోయిన సంవత్సరం నుంచి 8th వరకు పెట్టినారు. మాకు 8th వరకు కావాలని ధర్నా చేస్తున్నాము. పోయిన సంవత్సరం ఇస్తామని అందరూ వచ్చి చెప్పారు, కానీ ఎవరు ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం కూడా ఓపెన్ చేసేది ఉండదు. మా పిల్లలైతే స్కూల్ పంపించాం. మేమైతే ఇది ఇట్లే జరుగుతుంది. మీరు ఇచ్చినంత వరకు మా పిల్లలైతే స్కూల్ పంపించాం. స్కూల్ అయినా మానిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుంటాం. మాకైతే మా స్కూల్ మాకు కావాలి. గ్రామంలో ఉన్న స్కూల్ మేము చదువుకునేటప్పుడు కూడా 8th క్లాస్ వరకు ఇక్కడే ఉండింది, ఇక్కడే చదివాము. ఈ రోజు క్లాసులు తరగతులు తీసేసినారు. దానివలన ఈ చిన్న పిల్లలు 3 కిలోమీటర్లు పోయి చదువుకోవాలంటే పోవడానికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. పని చేసుకుంటే అదైనా పని ఉంటే పోతాం, లేకంటే మేము పేదవాళ్ళం. మేము పంపించాం. యా తేలు ఉందినో, యా పాము ఉందినో, లేకంటే యా ఊరన్నా తాగుడు పోతోళ్ళు తొక్కిచ్చినో మా పిల్లల పరిస్థితి ఎట్ట సార్? మా ఊరైతే మేము చూసుకుంటా అంటాం కదా సార్. అది సార్ మా పరిస్థితి. మేము 8 వరకు ఉండాలి సార్ మా పిల్లలకి బడి.